ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మీరు కూడా ఒకళ్ళు పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పుకుందాం. అందరూ ఒకళ్ళు పక్కన ఉన్న వారికి వందనాలు చెప్పుకుందాం. ఎవరైనా మీకు వందనాలు చెప్పలేదండి పక్కన ఉన్న వాళ్ళు? ఈ ప్రశస్తమైనటువంటి వాతావరణంలో 10వ నెల మొదటి పరిశుద్ధ దినము రోజు, రెండవ పరిశుద్ధ దినం రోజు నిజంగా ప్రభువు మనకిచ్చినటువంటి ఇలాంటి తరుణాలను బట్టి మనం ప్రభువుని ఎంతైనా స్తుతింప బద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 599వ పేజీ. అందరూ తీసినట్లయితే మనము కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము మొదటి నుంచి అందరం కలిసి ఎంత బాగా చదువుతామో చూద్దాం కలిసి. ఆ దినములలో ఇజ్జియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోనె పట్టుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను. చాలండి, నేను ఒకసారి చదువుతాను, మరలి మీరు వినండి. చదివేటప్పుడు చక్కగా వింటే అర్థమవుతుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మనందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే ఇది ఎవరి చరిత్ర? హిజ్కియా యొక్క చరిత్ర. దేవుడు తన యొక్క సన్నివేశాన్ని ఇక్కడ ఎలాగూ జరిగించాడో, దేవుడు తన యొక్క సందర్భాన్ని హిజ్కియా పట్ల ఎలాగూ నెరవేర్చాడో మనకు అర్థమవుతుంది. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం, అయ్యా హిజ్కియాకు సంవత్సరాలు పొడిగించి, ఎన్ని సంవత్సరాలండి? పొడిగించి ఆయనకి ఆయుష్నిచ్చావు, నీవు మరణమైపోవు సందర్భం దగ్గరికి వచ్చింది, అన్నీ సర్దుకో అని చెప్పి కూడా
మరలా తిరిగి ఆయనకి ఆయుష్నిచ్చావు అని మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. మనం కూడా చాలా సందర్భాల్లో దీన్ని గుర్తు చేసుకుంటాం. నిజమే ప్రభువా, నన్ను కూడా బ్రతికించావు, పలానా సందర్భంలో అపాయం నుంచి తప్పించావు. ఇలాంటి సందర్భాలను మనం కూడా గుర్తు చేసుకుంటాం. అయితే ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? ఆ యొక్క మరణాన్ని తప్పించుకోవడానికి, మరణం నుండి విడిపించబడ్డానికి హిజ్కియా ఏం చేశాడు? ఏం చేస్తే ఆయన ఆ మరణం నుండి, ఆ సందర్భం నుండి తప్పించబడ్డాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ప్రవక్తలలో, పెద్ద ప్రవక్తలలో, బైబిల్లో ఉన్నటువంటి పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. ఆ 4లో ప్రథమ వాడైన, పెద్దవాడైన, ప్రముఖుడైన యెషయా గారు ఒకరు. యెషయా గారి ద్వారా ఏమని ఆయనకు సెలవు ఇవ్వబడిందంటే, ఆమోజు కుమారుడైన హిజ్కియాకు ఏమని సెలవు ఇచ్చాడు దేవుడు? నీవు మరణమవుతున్నావు, ఇంకా అంతా సర్దుకో. నీవు మృతి పొందబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చాడు. నిజమే, అలాంటి సందర్భంలో ఎవరికైనా భయం వేస్తుంది కదండి. భయం వేస్తుందే ఇదండి. నీవు 2 రోజుల్లో చనిపోతున్నావు, లేకపోతే నువ్వు ఒక 10 రోజుల్లో చనిపోతున్నావు, లేకపోతే నువ్వు ఒక 4 రోజులు ఇదో రోజున నువ్వు చనిపోతున్నావు అని దేవుడు ప్రత్యక్షమై, లేకపోతే తన యొక్క ప్రవక్తల ద్వారా సెలవిచ్చినప్పుడు మనకు ఏం కలిగిద్దండి? భయం కలిగిద్ది. అయితే హిజ్కియా ఏం చేశాడంటే, తాను ఏం చేశాడో ఇక్కడ మనం చదవచ్చు. కన్నీరు విడచుచు ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు సర్దుకోమంటున్నావు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావు కదా, నిజమే. అయితే దయచేసి నేను చేసినటువంటి ఈ పనులను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. నేను ఏం చేశాను అంటే, నీవు నాకు 25 సంవత్సరాల వయసులోనే నీవు నాకు రాజ్యం ఇచ్చావు, రాజ్యం యొక్క పీఠాన్ని అధిరోహించేవాడిగా నన్ను చేసావు. నువ్వు నన్ను రాజును చేసిన వెంటనే నేనేం చేశానంటే, మొదటి నెల మొదటి దినానే, ఆయన రాజు అయిన మొదటి నెల మొదటి దినానే మందిరములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్ట శక్తులన్నిటినీ కూడా, ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నేనేం చేశాను? చక్కబెట్టాను, శుభ్రం చేశాను, క్లియర్ చేశాను. అయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి అని ఆయన తాను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవాను ప్రార్థింపగా. ఎలాంటి కన్నీళ్లు విడిచాడంటే, దుఃఖంతో, రోదనతో కన్నీళ్లు విడిచాడంట. అయ్యా, నా ప్రార్థన ఒక్కసారి ఆలకించండి అయ్యా. అయ్యా, నా కన్నీటిని ఒక్కసారి చూడండి అయ్యా. ప్రసవ వేదన పడు స్త్రీ ఎలాగూ కన్నీరు కార్చిద్దో, ఎలాగూ బాధపడుతూ ఉంటుందో, ఎలాగూ దుఃఖిస్తూ ఉంటుందో, ఎముకలు కదిలిపోతూ ఉండగా ఎలాగూ ఆమె ఇబ్బందిలో ఒక గర్భఫలాన్ని ఇస్తుందో అలాగూ మొరపెట్టాడంట. అంతటి రోదనతో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన విన్నాడు. దీనికి ఈయన అర్హుడా కాదా? నేను మరలా ఆయనకు జీవాన్ని ఇవ్వడానికి, సమయాన్ని పొడిగించడానికి ఈయన అర్హుడా కాదా అని దేవుడు కూడా ఒకసారి పరీక్షించాడు. అప్పుడు తల్లి చెప్పిందంట, ఎలా చెప్పుంటుంది తల్లి, అయ్యా, నీవు రాజైన తర్వాత నువ్వేం చేయాలంటే, మీ నాన్న చేసినట్లు నువ్వు చేయొద్దు. రాజ్యం ఒకవేళ నీ చేతికి అప్పగించబడితే
నీ చేతిలోనికి వస్తే మీ నాన్న చేసినట్లు నువ్వు చేయొద్దు. మీ నాన్న మందిరాన్ని లేకపోతే సంఘాన్ని లేకపోతే నీకు సంబంధించినటువంటి స్థలాన్ని పాడు చేశాడు. ఆయన ఎలాగూ ఉంచాలో అలాగూ ఉంచలేదు, ఎలాగూ దాన్ని తయారు చేయాలో అలాగూ తయారు చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు వారి యొక్క యాత్రలో సర్పము ఇత్తడి సర్పమునకు మొక్కమన్నప్పుడు వాళ్ళందరూ కూడా, జనులందరూ కూడా ఎవరికి మొక్కారండి? సర్పం యొక్క కాటు నుండి తప్పించబడడానికి ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో వారందరూ ఏమయ్యారు? నిదానించి, కళ్ళు నిదానించి సర్పం వైపు చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు. అయితే ఇప్పుడు ఆ యొక్క సర్పము మోషే చేతిలోనికి వచ్చింది. మోషే చేతిలో నుంచి తన రాజ్య పరిపాలన తర్వాత యెహోషువ యొక్క చేతిలోనికి వచ్చింది. అక్కడి నుంచి దావీదు, తన కుమారుడైన సొలొమోను, ఇలాగూ మొత్తానికి చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఈ హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి హిజ్కియా చేతిలోకి వచ్చినటువంటి రాజ్య పరిపాలన చేతిలోనికి, ఆ మందిరంలోనికి వచ్చింది. ఎందుకు ఇత్తడి సర్పాన్ని ఆయన తుత్తునీలుగా చేయలేదు? ముందున్నటువంటి వారందరూ తండ్రితో సహా, మోషే కానీ, యెహోషువ కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ ఎందుకు దాన్ని మందిరంలోనే పెట్టారు అంటే వారికి ఉద్దేశం, వారు అంతటి ప్రార్థనాపరులు అయినప్పటికీ, వారు దేవుణ్ణి విశ్వసించిన వారు అయినప్పటికీ, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ, దేవుని గురించి తెలిసినప్పటికీ వారు దాన్ని కంటిన్యూగా ఒకరి దగ్గర నుంచి ఒకరికి తీసుకుని వచ్చి మందిరంలో పెట్టడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఒకవేళ ఆ రోజున ఆ సర్పం వైపు ఎవరైతే చూసి నిదానించి కన్నులెత్తి చూసి సర్పం వైపు ఎవరైతే చూశారో వారందరూ బ్రతికారు కదా. కాబట్టి దీనిలో ఏదో శక్తి ఉంది కాబట్టి దీనిని ఎలాగే ఉంచుదాం అని అనుకున్నారు. నిజమే. ఈ తల్లి అయితే, హిజ్కియా యొక్క తల్లి అయితే, అయ్యా మీ తండ్రి ఈ పద్ధతిని ఇలాగూ కంటిన్యూ చేసి మందిరంలో ఉండకూడనటువంటి వాడిని ఉండనిచ్చాడు, నీవు అలాగూ చేయొద్దు అని నేర్పించి ఉంటుంది. నువ్వు అలాగూ చేయొద్దు. ఒకవేళ రాజ్యము నీ చేతిలోకి వస్తే, పరిపాలన నీ చేతిలోకి వస్తే, నీకు అంత బాధ్యత నీ చేతిలోనికి వస్తే నువ్వు అలాగూ చేయొద్దయ్యా. ఎందుకంటే నీ తండ్రి మందిరాన్ని పాడు చేశాడు. నిజమే. మనము కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక దురదృష్టవంతునికి ఒక అదృష్టవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు. దురదృష్టవంతుడైన కొడుకు ఎవరండి? దురదృష్టవంతుడైన తండ్రి ఎవరు? ఆమోస్. ఇక్కడ చూస్తాం కదండి, ఎవరి కొడుకైనా? ఆమోసు కుమారుడైన హిజ్కియా. ఎవరండి హిజ్కియా? దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక చెడు తండ్రికి పుట్టాడు. ఈ రోజుల్లో కూడా చూస్తాం, ఒక మంచి వ్యక్తికి ఒక చెడు వ్యక్తి, ఒక కుమారుడు పుడతా ఉంటారు. నిజమే. తండ్రిలాగా కుమారులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తల్లిలాగా కుమార్తెలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కుమారులు కుమార్తెలాగా వారి యొక్క తల్లులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తండ్రి ప్రార్థనాపరుడై ఉండొచ్చు, కొడుకు దుర్మార్గంగా తిరుగుతూ ఉండొచ్చు. లేకపోతే కుమారుడు ప్రార్థనాపరుడై ఉంటే తండ్రులు దుర్మార్గులుగా ఉండొచ్చు. ఇది దేవుని యొక్క ఇష్టం. అయితే తల్లి ఏం చెప్పిందంటే, అయ్యా నీవు మందిరాన్ని బాగు చేయి, మందిరంలో దేవునికి అయిష్టమైనవన్నీ కూడా తీసేయి. నీవు ఒకవేళ నీ చేతికి రాజ్యం వస్తే, పరిపాలన నీ చేతికి వస్తే అని తల్లి తన యొక్క కుమారునికి నేర్పించింది. నిజమే. మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నామండి? మన పిల్లల్ని దేవుని కొరకు మనం పెంచుతున్నామా? మన పిల్లలకి దేవునిలో ఉన్నటువంటి ఆ మర్మాలు నేర్పిస్తున్నామా?
నీవు దేవుని పని చేస్తూ నువ్వు ఉద్యోగం చేసుకో అని మనం చెప్పగలుగుతున్నామా? లేకపోతే దేవుని పని చేస్తూ చదువుకో అని మనం చెప్పగలుగుతున్నామా? దేవుని యొక్క పనిలో గొప్ప ఆశీర్వాదం ఉంది, అద్భుతం ఉంది అని మనం నేర్పగలుగుతున్నామా? లేకపోతే ఇంకా ఏవేవో మనం తర్బీదిస్తున్నామా? చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని వారి చేత్తోనే పాడు చేస్తూ ఉంటారు. చెడు పద్ధతులు, చెడు వాటిని నేర్పిస్తూ ఉంటారు, మంచి వాటిని నేర్పించరు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు. ప్రార్థనకు వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలో కొంతసేపు కూర్చో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇగో పలానా ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్కు విడుదలైనప్పుడు, దేవుని యొక్క శక్తి విడుదలైనప్పుడు ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని ఆపలేరు. ఎవరూ కూడా వ్యక్తిని ఆపలేరు. దేవుని యొక్క శక్తి విడుదలైనప్పుడు, మనము ఒక మంచి పని చేసినప్పుడు అది 10 మందిని కూడా మార్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. ఒక ఆమె ఒక షాప్కి వెళ్ళి తాను కావలసిన వస్తువులన్నీ తీసుకుందంట. తీసుకున్న తర్వాత ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడంట ఆయన, ఆమెకు ఇవ్వాల్సినటువంటి చిల్లర కన్నా. తాను 30 రూపాయలు ఇవ్వాలి, ఈయన 2 40 రూపాయలు ఇచ్చాడంటే ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడు? 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆమె హృదయంలో అనుకుంది, ఈయన నేను చూసుకోలేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసాడు అని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ షాపు నుంచి ఆమె ఇల్లు 2 కిలోమీటర్లు. మధ్యాహ్నం వచ్చి చూసింది, షాప్ కట్టేసింది. మళ్ళీ సాయంత్రం వచ్చిందంట, చీకట్లో తెచ్చి ఇచ్చిందంట. ఏమండి, నేను ఉదయం అలా వచ్చినప్పుడు మీరు 10 రూపాయలు నాకు ఎక్స్ట్రా ఇచ్చారు, ఇదిగోండి 10 రూపాయలు. నేను మధ్యాహ్నం కూడా వచ్చానండి, మీ షాప్ కట్టేసిందంటే ఆయన అన్నాడంట, ఎందుకమ్మా 2 సార్లు అంత దూరం నుంచి వచ్చావు, ఈసారి వచ్చినప్పుడు ఇచ్చేదాను కదా అంటే షాప్ అయిన అందంట, లేదు దేవుడు క్షమించుడు, నన్ను క్షమించడమే కాదు, నేను ఇక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నందుకు ఆ శాపం నా పిల్లల మీదకి వస్తుంది. నా పిల్లలు ఆశీర్వదించబడరు, నా పిల్లలకి శాపం వస్తుంది. ఆ శాపం నుంచి నేను తప్పించుకోవాలంటే నేను ఇవి తిరిగి ఇచ్చేయాలి. నాకు ఆటో ఛార్జీ తిరిగి వెళ్ళి రావడానికి నాకు 40 రూపాయలు అయింది, అయితే అవనివ్వండి, కానీ 10 రూపాయలు మాత్రం ఇవి నావి కావు. దీనివల్ల నేను ఆశీర్వదించబడకపోవడమే కాదు, నా పిల్లలకు శాపం వస్తుంది. అప్పుడు ఆ షాప్ ఆయనకి ఆ మాట ఎక్కడ గుచ్చుకుందండి? హృదయంలో గుచ్చుకుంది. అయ్యో, నేను పలానా ఆయనకు 300 ఇవ్వాలి, ఈ 300 వెంటనే షాప్ క్లోజ్ చేశాడంట. షాప్ క్లోజ్ చేసి 300 పట్టుకుని, నిజమే నేను ఎంత సంపాదిస్తే ఏముంది, నా పిల్లలకి ఏమొస్తుంది, శాపం వస్తుంది అని ఆవిడ చెప్పింది. అమ్మో, ఈ నాకు కూడా శాపం వస్తుందేమో అని 300 రూపాయలు తీసుకుని గబగబా బయలుదేరి వెళ్ళాడంట. ఆయన ఇవ్వవలసిన 300 వేరే వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు అన్నారంటే, ఎందుకండి తర్వాత తిరిగాను కదా అంటే ఆయన అన్నాడండి, లేదు నా పిల్లలకు శాపం వస్తుంది, ఆశీర్వాదం ఉండదు, నేను ఈ 300 వల్ల ఏం సంపాదించలేను, కానీ శాపం పొందుతానంట అని ఆయన చెప్పాడంట. అప్పుడు ఆయన ఒకరికి 13 లక్షలు ఇవ్వాలంట. ఎంత? 13 లక్షలు. ఎవరికైతే ఇవ్వాలో ఆమె యొక్క భర్త చనిపోయాడు. కానీ ఈ 13 లక్షలు ఇచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. ఈయన తీసుకున్న సంగతి, ఆయన ఇచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. ఆమెకు 4 ఆడపిల్లలు, చాలా కష్టం మీద జీవనం సాగిస్తూ ఉందంట. కూలి పని చేసుకొని చాలా కష్టం మీద ఉండి లేక ఇబ్బంది పడుతూ 4 పిల్లల్ని పోషించుకుంటూ ముందుకు వెళ్తూ ఉందంట. ఎలాగరా బాబు దేవుడు, భర్త లేడు, ఎలాగో కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అనుకుంటూ ఉందంట. ఈయనకు 300 ఇచ్చిన తర్వాత
ఆయనకు గుండెలో రాయి పరిగెడుతూ ఉందంట. నిజమే, నా పిల్లలు ఎవరైనా ఏమైపోతారు? భ్రష్టులు అయిపోతారేమో, శాపం వస్తుందేమో నా పిల్లల మీదకు. అమ్మో, నేను ఇంత సంపాదించి రాత్రులు పగలు కష్టపడి సంపాదిస్తున్నాను కదా, నా పిల్లలకి ఇది నేను ఇది నేర్చుకుంటే నా పిల్లలు శాపగ్రస్తులు అవుతారేమో. ఆయన తెచ్చి ఇచ్చాడు కదా నాకు 10 రూపాయలు. 10 రూపాయలు తెచ్చిస్తే 300 తెచ్చి నేను ఇచ్చేసాను కదా. ఇప్పుడు ఈ 13 లక్షలు ఎలా ఇవ్వాలి? ఏమండి, 13 లక్షలు ఇవ్వడానికి ఎవరికన్నా ఇష్టం అయిద్దండి? ఇష్టం అవ్వదు. చెక్ రాసుకి తెచ్చి ఇచ్చాడంట. అమ్మా, పలానా ఆయన ఇలా చేశాడమ్మా. ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, ఏంటంటే, శాపము నీ పిల్లల మీదకి వస్తుంది, ఈ డబ్బులు నీకవు, ఈ డబ్బులు నీవి కావు అన్నాడమ్మా. నిజమే, నాకు ఎంత ఆస్తి ఉంది, పిల్లలకి శాపగ్రస్తులైతే నేనేం చూసుకుంటాను ఇది అని 13 లక్షలు చెక్కు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెడితే ఆవిడ ఆనందంతో గంతులు వేస్తూ అప్పటికే చాలా ఇబ్బందులు ఉంది. ఆవిడ ఎవరో కాదు, మొదటిగా 10 రూపాయలు తెచ్చిచ్చింది ఆమె. ఎవరండి? మొదటిగా 10 రూపాయలు తెచ్చిచ్చింది ఆమె. 10 రూపాయల దగ్గర ఆమె ఏం చేసింది? ఓడిపోలేదు. ఇది నా పిల్లలకు శాపం అనుకుంది. నేను నా పిల్లలకు ఇలాగూ నేర్పించటం ధర్మం కాదు అనుకుంది. ఇది నేను నేర్చుకుంటే నా పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు అనుకుంది. తిరిగి 10 రూపాయలు తెచ్చి ఇచ్చేసింది. ఆమెకు తనకే తెలీదు తన భర్త వాళ్ళకి 13 లక్షలు ఇచ్చాడని. ఆ 13 లక్షలు తెచ్చి చెక్ ఇచ్చేటప్పటికి 13 లక్షలతో ఏమన్నా చేయొచ్చు కదండి, మంచి బిజినెస్ చేయొచ్చు. తన కష్టాలన్నీ ఏమైపోతాయి? తీరిపోతాయి. ఈ 13 లక్షలు 10 రూపాయలు ఎంత పంపించినాయి ఆవిడికి తెలియనటువంటి 13 లక్షల్ని పంపించినాయి. ఆవిడికి తెలియనటువంటి 13 లక్షలు. ఆనందంతో సంతోషిస్తూ, నిజమే, 10 రూపాయల దగ్గర ఏమి ఆలోచించిందంటే ఆవిడ, నా పిల్లల మీదకి శాపం వస్తుంది, నేను ఇవి ఉంచుకోను. ప్రియులరా, మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థించే విలువలు నేర్పిస్తున్నామా? సమాజంలో చెడిపోయేటువంటి విలువలు నేర్పిస్తున్నామా? దేవుని యొక్క పాద సన్నిధిలో ఎంత ఆనందం ఉందో, ఎంత సంతోషం ఉందో దానిని నేర్పిస్తున్నామా? ఏమి నేర్పిస్తున్నాం? ఈ తల్లి తన హిజ్కియాకు ఏమి నేర్పించిందంటే, అయ్యా, నీకు ఎప్పుడైతే దేవుడు తన యొక్క అధిష్టానాన్ని ఇస్తాడో, రాజ్యాన్ని ఇస్తాడో, పరిపాలన ఇస్తాడో, నువ్వు ఏం చేయాలంటే మొదటిగా మందిరాన్ని బాగు చేయి. ఒకసారి వెళ్దామండి. 2వ దినవృత్తాంతాలు 29 29లో హిజ్కియా ఎలాగూ తాను ప్రవర్తించాడంటే, యెహోవా 2వ వచనంలో, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. హిజ్కియా మరణమవుతున్నాడు అని చెప్పగానే దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాను కదయ్యా. అదే కాదు, నీవు రాజ్యము ఇచ్చిన మొదటి నెల మొదటి దినాన్నే నేను మందిరములో అసహ్యమైనవి ఉండకూడనటువంటి వాటిని నేనేం చేశానంటే తుత్తినీలుగా చేసేసాను కదయ్యా. పనికిరానివన్నీ కూడా తీసేశాను కదయ్యా. మరి నన్ను ఎందుకు ఈ విధంగా అంటున్నావయ్యా? ఒక్కసారి నా ప్రార్థన వినండి అయ్యా. ఇంకా ముందు చూస్తే వారు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి, మీ బిడ్డలను ప్రభువు కొరకు ప్రతిష్ఠించండి. మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి
పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకొని పొండి. మందిరంలో ఏదైతే ఉండకూడదో అవన్నీ కూడా బయటకు తీసుకుని వెళ్ళండి. ఏది ఉంచొద్దు, తుత్తునీలు చేసేయండి. మరి మోషే ఎందుకు చేయలేదు? యెహోషువ ఎందుకు చేయలేదు? దావీదు ఎందుకు చేయలేదు? సొలొమోను ఎందుకు చేయలేదా? ఇత్తడి సర్పాన్ని అక్కడే ఎందుకు ఉంచారు అంటే వారు ఏం చేశారంటే భయపడ్డారు. ఆ సర్ప వైపు చూస్తున్నప్పుడు అందరూ బ్రతికారు కదా, దీనిలో ఏదో ఉంది అని అనుకున్నారు. నిజమే, చాలామంది ఈ దినాలలో కూడా ఈ కర్చీఫ్లో ఏదో ఉంది, కర్చీఫ్ని కొనుక్కోండి. ఏమంటున్నారండి? ఈ కర్చీఫ్ని కొనుక్కోండి. ఈ మధ్య కొత్త వ్యాపారం మొదలైశారండి. తెలుసా కొత్త వ్యాపారం మీకు? తెలుసా? చేపలు కాదండి, చేపలు కాదు, చేపలు. ఈ చేప మీద కూర్చుని ప్రార్థన చేయండి, మీరు ఏమవుతారు? ఆశీర్వాదం వచ్చేస్తుంది మీకు. ఈ కొబ్బరి నూనె తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయండి. నాకు తెలుసు, మా వాళ్ళలో ఒకళ్ళు కొబ్బరి నూనె బాటిల్స్ కొని అమ్మేవాళ్ళు, పెద్ద పెద్ద టిన్నులు కొని అమ్మేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళకి తెలిసింది. కొత్తగా ప్రభువు నమ్ముకొని చక్కగా మంచి బిజినెస్ చేశారు, మంచిగా సంపాదించారు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు మానేశారు. చక్కగా సంపాదించారు, పొలాలు కొనుక్కున్నారు. దేన్ని నమ్మి? బాటిల్ అమ్మి. నిజమే, అందులో స్వస్థత లేదు. ఏమండి, ప్రభువారు ఏమి రాసి ఏమన్నారండి? నూనె రాసి ప్రార్థన చేయమన్నారా? ప్రార్థన చేసి నూనె రాయమన్నారా? ఏమండి, ప్రార్థన చేసి నూనె రాయమన్నారండి. కరెక్ట్గా ఆలోచించండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో ఏముందో. చాలామంది అమ్మో ఈ పాస్టర్ గారితో మనము దీనికి ఆయిల్కి ఒకసారి బాటిల్ తెచ్చేస్తూ ఉంటారు గబగబా, ప్రార్థన చేయించి దాన్ని తీసుకు. అందులో ఏమీ లేదండి. దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే బాగుపడతాం తప్ప కొబ్బరి నూనెలో ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నూనె రాసి, అప్పుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఎవరైనా చేయొచ్చు, సంఘ పెద్దలు కానీ లేకపోతే పరిశుద్ధత నింపండి ఎవరైనా సరే నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే రాయించుకున్నారో ఆ వ్యక్తికి విశ్వాసం ఉంటే ఏం జరిగిద్ది? స్వస్థత జరిగిద్ది. కుమారి, నీ విశ్వాసము నిన్నేం చేస్తుంది? స్వస్థపరిచింది. నూనె రాసి ప్రార్థన చేయమండి. మనోళ్ళు ఏం చేస్తున్నారండి? ముందు బాటిల్ ప్రార్థన చేస్తాం, తీసుకెళ్ళిపోండి. ఇది 100 రూపాయలు, ఇది 200. లేదండి. నిజమే, ఇలాగూ జరుగుతున్నటువంటి ఈ సందర్భాల్లో తన యొక్క తల్లి ఏం చెప్పిందంటే, హిజ్కియా యొక్క తల్లి, ముందు వాటన్నిటినీ కూడా నువ్వు శుభ్రం చేయి. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారయ్యా. దేన్ని అలక్ష్యం చేశారు? మందిరాన్ని అలక్ష్యం చేశారు. దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని అలక్ష్యం చేశారు. మనం అలాగూ చేయడానికి వీల్లేదు అని కుమారునికి బోధిస్తూ ఉంది. మనం అలాగూ చేయడానికి వీలు లేదు. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు 10వ వచనంలో, ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారికులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. చాలండి, ఏర్పరచుకొనెను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి మనల్ని? 3 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరే చదవండి, ఎవరైనా చదవండి. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి
తనకు పరిచారికలై ఉండి ధూపము వేయించబడుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును. చాలండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? అక్కడే ఉందండి, ఏర్పరచుకున్నాడు అని. దేనికి మనల్ని ఏర్పరచుకున్నాడంటే ధూపము వేయుటకు, తనకు తన సన్నిధిని నిలబడ్డానికి, తనకు పరిచర్య చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ దినాన ఈ భాగ్యం అందరికీ లభించేది కాదు, అందరికీ వచ్చేది కూడా కాదు. ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేనికి ఇచ్చాడంటే ధూపము వేయుటకు. నా సన్నిధిలో ఎప్పుడూ కూడా ప్రార్థన అనేటువంటి ధూపం వేయబడాలి, ప్రార్థన అనేది వినిపించబడాలి. నా సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆయనతో మాట్లాడే అనుభవం ఉండాలి. అదే కాదండి, తనకు పరిచర్య చేయుటకు. అదే కాదు, ఇంకోటి, మీరు దేవుని సన్నిధిలో నిలబడుటకు, నిలుచుటకు మనల్ని ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మీరు ఏం చేయకూడదు? వెంటనే ఉంది గనుక మీరు ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయొద్దు. ఈ 3 విషయాల్లో మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నీ కుటుంబంలో ప్రార్థన అనే ధూపం తెలివిగా, తండ్రివిగా కొంత సమయం ప్రత్యేకించి కూర్చొని ప్రార్థన చేస్తున్నామా? ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నామా? అదే కాదు, ఆయన సన్నిధిలో మనం నిలబడుతున్నామా? అదే కాదు, ఆయన యొక్క పనిని, పరిచర్యను చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, నీ యవ్వన కాలంలో నువ్వు చేసిన పరిచర్య, నీ యవ్వన కాలంలో నువ్వు కష్టపడినటువంటి కష్టాన్ని నేను చూశాను. అది ఏం చేస్తుందంట? వృద్ధాప్యములో నిన్ను ఏం చేస్తుందంట? నిలబెడుతుందంట. వృద్ధాప్యములో ఆరోగ్యాన్ని ఇస్తుందంట. వృద్ధాప్యములో అవసరాలు తీరుస్తుందంట. యవ్వన కాలంలో ఒళ్ళు ఉడికిపోయిన తర్వాత కాదు, శక్తి అయిపోయిన తర్వాత కాదు. లాస్ట్ మంత్ మనం అదే చెప్పాం. నేను ఒక విషయం గుర్తు చేశాను. ఏంటంటే 3 సందర్భాలు చెప్పాను. ఎవరికైనా గుర్తుందండి? యవ్వన కాలంలో ఏమన్నాను? సమయం ఉంటుంది, ఏముండదు? శక్తి ఉంటుంది, కానీ పైసలు ఉండవు. తర్వాత 25-30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు డబ్బు బాగా ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది, సమయం ఉండదు. ఎవరైనా పని చెప్తే అబ్బే ఖాళీ లేదండి, బిజినెస్, అబ్బే నాకు ఉద్యోగం, నేను చాలా బిజీగా ఉన్నాను అంటాం. 50 దాటిన తర్వాత సమయం చాలా ఉంటుంది, కానీ శక్తి ఉండదు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ యవ్వన కాలంలో నీవు కష్టపడినటువంటి, దేవుని కొరకు పనిచేసినటువంటి పరిచర్యను ఆయన వృద్ధాప్యములో గుర్తు చేసుకుంటూ ఉంటాడంట. 25 సంవత్సరాల వయసులో హిజ్కియా తాను మందిరంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన వాటిని అన్నిటినీ తీసివేసి ఏం చేశాడంటే ప్రభువుని ఆరాధించాడు, ప్రభువుని ఘనపరిచాడు. ఎవరూ చేయలేటువంటి గొప్ప పనులు ఆయన చేశాడు. అందుకనే ఆయన వయసు వచ్చిన తర్వాత నీ ప్రాణాన్ని తీసుకుంటాను అని అన్న ఆయన మరలా నీ ఇల్లు సర్దుకో అన్న ఆయన ఏం చేశాడండి? నీవు చేసిన ఈ పరిచర్యను నేను చూశాను, నీ కన్నీటిని నేను చూశాను, కాబట్టి మళ్ళా నీకు ఆయుష్ని ఏం చేస్తున్నాను? పొడిగిస్తున్నాను. ఆయన ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు 2 సమయాలు 22:13లో ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. చాలండి, ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఆయన సన్నిధిలో ఏముందంటండి?
ఏముంది? కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టాను. ఏమండి ప్రార్థనకి రండి అంటే ఇంట్లో చేసుకుంటున్నాంలేండి అంటారు కదా. ఆయన సన్నిధిలో ఏముందంట? నిప్పు కణములు పుడతాయంట. నిప్పు కణములు ఏం చేస్తాయండి? చెత్తను కాల్చేస్తాయి, అశుభ్రంగా ఉన్నదాన్ని శుభ్రం చేస్తాయి. మన హృదయంలో ఏవైతే చెత్త ఉందో ఆ చెత్తంతని తీసేస్తాయి. ఎక్కడంటే ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో. అందుకని మనం ఎప్పుడు కూడా బ్రదర్స్ మీటింగే కదండి, ఈ స్త్రీల మీటింగే కదండి అంటాం కదా. లేదండి, నేను చెప్పే మాట కాదు, దేవునికి వాక్యం చెప్పే మాట. ఆయన సన్నిధిలో నిప్పు కణములు ఏం చేస్తాయి? పడతాయంట. ఆయన సన్నిధిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మాలిన్యం ఏమైపోతుందంటే కడిగివేయబడుతుంది. ఆయన సన్నిధిలో అలాంటి అద్భుతం జరుగుతుంది. ఆయన సన్నిధిలో అలాంటి నిప్పు కణములు కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం చేసినప్పుడు ఏం పారిపోతాయండి? దెయ్యాలు పారిపోతాయి. నాకు బాగా తెలుసు, యవన కాలంలో పెండ్లి కానప్పుడు నా వయసు ఆ టైంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, బలీయమైనటువంటి వ్యక్తి, దెయ్యం బట్టి బాగా శక్తివంతంగా ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు ఇంట్లో అందరినీ ఇసిరేస్తున్నాడు. ఏం లేదు, వాళ్ళ నాన్న వస్తే ఇలా అంటున్నాడు, వాళ్ళ నాన్న అడ్డుపడుతున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చేలా అంటే ఇలా పడుతున్నాడు, వాళ్ళ అన్నయ్య వచ్చేలా, ఏమీ లేదు, నుంచుని ఏదో మనం చూస్తూ ఉంటాం కదా షోలో, కొన్ని షోల్లో అలాగూ ఇలా అంటే ఇలా పడిపోతూ ఉన్నారు. ఎవ్వరూ ఆపలేని శక్తి. ఏం చేయాలో తెలియట్లే. చాలా చోట్ల తీసుకెళ్ళారు. వాళ్ళకు తెలిసింది ఒక చోటకు తీసుకెళ్ళాను నేను. అప్పుడు ఆయన చెప్పారు, పాస్టర్ గారు ఏం చేయొద్దు, ఏదో ఒక రకంగా మీరు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి చాలు. ఆదివారం తీసుకొచ్చారు. మీరు చెప్తే నమ్మరు. 5 నిమిషాల్లో అక్కడ మాకు కొట్టుడు పంపు ఉండేది చర్చిలో. కొట్టుడు పంపు, పలుగు, పార అన్నీ ఉండే, అన్ని వస్తువులు, రంపం, సుత్తె, శానం, ప్రతి వస్తువు ఉండేది. 5 నిమిషాల్లో ఆ కొట్టుడు పంపు కింద టపటప 4 అడుగులు లోతు గొయ్యిత వేశాడు, చుట్టూరు, పంపు చుట్టూరు. అంత శక్తి. కానీ సంఘంలో కూర్చొని పెట్టినప్పుడు సంఘం అంతా కూడా ఏం చేసిందంటే ఏకీభవించి ప్రార్థన చేసింది. నిప్పు కణములు లాంటి ప్రార్థన ఎప్పుడైతే వచ్చిందో మామూలు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రభు సేవ చేస్తున్నాడు. చూసారు ఎంత శక్తో? దేవుని సన్నిధి నిప్పు కణముల లాంటి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మన మాలిన్యం అంతా కూడా తీసివేయబడుతుంది. హిజ్కియాతో కూడా తన తల్లి అదే చెప్పింది, అయ్యా చర్చిలో ఉన్న మాలిన్యం అంతా కూడా తీసివేయబడాలయ్యా, మన తండ్రులు పితరులు చేసినట్టు దోషాలు పోవాలయ్యా. నిజమే, మన పితరులు చేసిన దోషాలు, మన తల్లులు తండ్రులు చేసిన దోషాలు పోవాలి అంటే మనం ఏం చేయాలంటే మందిరమును బాగు చేయాలి. మొట్టమొదట చేసిన పని ఆయన అదే, మందిరాన్ని బాగు చేశాడు. నా దగ్గర ఇంకా నేను రాసుకున్నటువంటి వాటిలో ఇంకా రెఫరెన్స్ అవి ఉన్నాయి, కానీ నేను ముగిస్తున్నాను ఎందుకంటే టైం చాలా అయింది. నిజమే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కసారి దినవృత్తాంతాలకు వెళ్దాం. 29వ అధ్యాయము. వారు ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఏం చేశారు? ఆరాధించిరి. నేను 29వ వచనం చదివానండి. దాని ముందు కూడా మనం చూస్తే దహన బలి అర్పణ ఆరంభముతోనే బోరలు ఊదుటతోనూ
ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుడుతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. ఎప్పుడండి? సర్వసమాజము ఆరాధించుచుండెను. ఆ కింద వచనాల్లో వాళ్ళు అర్పణ అర్పించి ముగించిన తర్వాత వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించాలి. మనం ఆరాధన అంటే మనం ప్రభువుకి ఏం చేయాలి? సమర్పించి తలలు వంచి ఆరాధించాలి. నిజమేనయ్యా, నీ సన్నిధిలో నిప్పు కణమల లాంటి నీ సన్నిధిలో నా మాలిన్యాన్ని తీసివేసుకుంటున్నాను. నా కొరకే కదా నీవు ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించావు, ఎంత బలియాగం చేసావు. దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని తమ యొక్క తలలో వంచి ఆరాధించినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అట్టి కృప, ఆరాధన క్రమము ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.